సమయం ఇంకా ఎక్కువ లేదు కాబట్టి అయ్యగారికి ఈరోజు వాక్యం అప్పగిస్తూ ఉన్నాను. దయచేసి అటు ఇటు తిరక్కండి. 40 నిమిషాల్లో వాక్యం క్లోజ్ చేస్తారు. జాగ్రత్తగా వినండి. విలువైన మాటలు, మనం బలపరచబడటానికి అమూల్యమైన శ్రేష్టమైనటువంటి మాటలు దేవుడు మనతో మాట్లాడబోచు ఉన్నాడు. ఈ సమయాన్ని పాస్టర్ వై యేసు ఇమ్మానుయేల్ గారికి అప్పగిస్తూ ఉన్నాను. హల్లెలూయా. మీరందరూ సంతోషంగా ఉన్నారా? ఈ నతానియేల్ మహోత్సవము విశేషముగా దేవుడు తన దాసుల్ని ఏర్పరచుకొని ఈ ప్రాంతంలో ఆయనకి ఇచ్చిన దర్శనాన్ని నెరవేరుస్తూ బలపరుస్తూ వస్తున్నాడు. ఆమెన్. హల్లెలూయా. 10 ముక్కలు గనుక నేను వాక్యం చెప్పడానికి ఇష్టపడలేదు. నెక్స్ట్ టైం నెక్స్ట్ ఇంకొక మీటింగ్లో పెట్టిన సాక్ష్యం చిన్నగా చెప్పి ముగించేస్తాను. ఎందుకంటే సమయం అయింది కనుక ఇక మరలా అయ్యగారు మంచిగా కొన్ని మాటలు చెప్పినాడు. అది చాలు. ఉప్పు ఎంత కావాలా మనకు అన్నానికి? ఎంత కావాలా? కొద్దిగా కదా. కనుక నెక్స్ట్ టైంకి దేవుని చిత్తమైతే ఇటువంటి మీటింగ్లు పెట్టినప్పుడు వాక్యము పంచుకుంటాను. ఎందుకంటే చుట్టుపక్కల ఇంకా వచ్చినారు. ఇంకా అక్కడ బెంగళూరులో అయితే 9:30 కంతా అయిపోతుంది. ఆఖరి గంట ఒకవేళ 10 సమయం కూడా మీకు మళ్ళీ గురించి చాలా సంతోషం అన్నమాట. ఇంత టైం అయినా కానీ కూర్చొని దేవుని వాక్యం వింటున్నారంటే ఆంధ్రాలో చాలా ఉండేలేండి. బాధ పెట్టేది వద్దు, బాధ పెట్టేది వద్దులేండి. ఉండేలేండి ఉండే కనుక నేను కూడా చిన్న సాక్ష్యం చెప్పి ముందుకు సాగదు. మనము సమయమైనాక వాక్యం వినడానికి కొద్దిగా ఎట్లుంటుందంటే ఒక పక్క చిన్న పేగుల్ని పెద్ద పేగులు తింటూ ఉంటాయి కదా. ఒక పక్క కన్ను రెప్పల్ని ఇట్లా అంటూ ఉంటుంది నిద్ర. ఒక పక్క శరీరము సోలిపోతూ ఉంటుంది. ఎందుకంటే కష్టపడి ఉంటారు కదా. ఇన్ని సమస్యలు ఇవన్నీ మీరు 3 మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం ఉంది. ఎంత కెపాసిటీ ఉంటుందో మనము స్వీకరించడానికి వాక్యాన్ని అంతే కెపాసిటీ ఉంటుంది. దానికి పైన పోతే ఇంకా బాగుంటుంది. కనుక నేను కూడా ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టినటువంటి వాడిని. నెల్లూరు డిస్టిక్ మాది. చిన్న యవన కాలంలో మా నాన్న ఇక్కడ కేజీఎఫ్కి వెళ్ళిపోయి అక్కడ ఇంగ్లీష్ వాళ్ళు పిలిచి ఆ బంగారు గనులలో పనులు ఇస్తుంటే అలా చేరుకొని యవన కాలంలో మా నాన్న ప్రభువు నమ్ముకొని ఆయన దేవుని బిడ్డ బాప్తీసం తీసుకొని తర్వాత మా అమ్మను కూడా కన్వెంట్ చేసుకొని పెళ్లి చేసుకొని దానికి పైన మేము పుట్టినటువంటి వారిని. మా అక్కగారు 3. తర్వాత 5 7 నేను పుట్టిండేది. ఆయన ఇట్లే అడుక్కొని ఒక మగబిడ్డని ఇస్తే నీ సేవకి చేస్తాం, నీ పేరు పెట్టుకుంటామని ఆ విధంగా పుట్టినా. కానీ ప్రయోజనం లేకుండా పెరిగేసిన అన్నమాట. తాగుడు. చిన్న వయసులో 64లో నాకు ఇప్పుడు 57లో నేను పుట్టింది. ఇప్పుడు నాకు 67 వయసు. జూలై వస్తే 68 పడుతుంది అన్నమాట. అటువంటిగా 64లో మా అమ్మ చనిపోయింది. 70లో మా నాన్న చనిపోయిండు. అక్కడి నుంచి బెంగళూరుకి వచ్చేసి ఈ హోటల్ పని ఆ పనులు ఈ పనులు చేసుకుని తాగుడు నేర్చుకొని చదువు వదిలేసి అనేక చేయరాని పనులు చేసి ఆఖరిగా పాస్టర్ అమ్మ మా అక్క కూతురే ఇక అక్క వీడు ఇదైపోతాడని ఆమెనిచ్చి పెళ్లి చేసినారు. తాగడము, ఆమెను కొట్టడము, సందేహపడము, ఆ విధంగా ఏమైందంటే కడుపులో ఒక గడ్డ ఆరంభమైందన్నమాట. కడుపులో ఒక గడ్డ ఆరంభమై ఇక చాలా ఒక వాల్ క్లాక్ ఎట్లా కొట్టుకుంటుంది అది పగుల్లో తెలవదన్నమాట. నైట్లో ఏమవుతుందంటే ఒక ఇంట్లో ఒక వాల్ క్లాక్ ఉన్నదంటే అది ఏమవుతుందంటే ఇట్లా కొట్టుకుంటూ ఉంటుంది అన్నమాట. ఆ శబ్దము టిక్ 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 అని. అటువంటిగా ఎక్కువ తాగి చూసిన నొప్పి పోలేదన్నమాట. తర్వాత తాకుండా వదిలేసిన నొప్పి పోలేదు. మధ్యరాత్రుల్లో డాక్టర్ కాడికి తీసుకుపోతే ఆ డాక్టర్ గడ్డని ఇట్లా పట్టిస్తాడు. ఆయన ఒక దినం చూసినాడు
రేపు పొద్దున్నే రా, గడ్డ ఉంది, ఆపరేషన్ చేయాలని, డబ్బులు చూసుకొని రా 10,000 అని. అటువంటి పరిస్థితి. ఆఖరిగా కేజీఎఫ్లో ఒక దీర్ఘదర్శి ఉందన్నమాట, ఒక సహోదరి సగాయి మేరీ సిస్టర్ అని. ఆమె దగ్గరికి ఏం చేసినారంటే, మా అక్క ఎక్కువ బాధపడుతుంటే తీసుకొని పోయి ఆమె విధంగా ప్రార్థన చేసే సమయాన నాకైతే నా జీవితంలో జరిగిందంతే చెబుతుంది. నేను అనుకున్నా ఏమో ఆమె చేతికేమో కట్టుకొని నా జీవితము జరిగిండేది, నేను ఎక్కడెక్కడ అపాయంలో ఇటువంటిదిగా మరి ఆమె గట్టి తెలుసు ఏదో అని ఇట్లా అనుకున్నా. నాకు ఈ దేవుని ఆత్మ ఏమని తెలియదు. సిఎస్ఐ ఫ్యామిలీ మాది, ఈ పరిశుద్ధాత్మ ఇవన్నీ కూడా తెలియదన్నమాట. కనుక ఆ విధంగా అట్లయితే ఆ సమయంలో ప్రార్థన చేసింది, నా కుమారుడా இந்த நாள் முதல் கொண்டு உனக்கு இந்த நோவு இருக்காது, కర్తరు ఉన్నాయి తొడుగురారు అట్లా చెప్పి ఈ దినం మొదలుకొని నీకు ఈ కడుపులో గడ్డ ఉండదు, నేను నిన్ను ముట్టుతున్నానని చెప్పి స్వస్థత కలిగిందన్నమాట. దానికి పైన నొప్పి అంతా వెళ్ళిపోయింది. ఆ గడ్డ మార్కు కూడా లేదు, ఇట్లా పట్టి చూసుకున్నా లేదన్నమాట. చాలా కష్టపడేవాడిని. అలాగే ఇంకా కేజీఎఫ్కే వెళ్ళుచున్నాం. వెళుతూ ఒక దినం ఏం చేసినంటే, నీ సాక్షి ఉన్ సాక్షి మూలమా என்னுடைய సువిశేషతే నీ సొల్లునో అని, అంటే నీ సాక్ష్యం ద్వారా నా స్వార్థను చెప్పాలా అని ఈ విధంగా ప్రభు ఏం చేసినాడంటే, నాకు ఏ సంఘ అనుభవం లేదు, ఏ అనుభవం లేదు. ఈ పరిచర్య మాకు ఇచ్చిండేది ప్రభు ఒక్కడే. మా సాక్ష్యాన్ని చెప్పుకుంటే ఏం చేసినంటే, నీ సాక్ష్యం ద్వారా నా స్వార్థను చెప్పు అని ఆ సాక్ష్యము చెప్పుకుంటే ఏం చేసినామంటే, ఇంకా స్వార్థకి పత్రికలు కావాలని పత్రికలకు పోయినప్పుడు తర్వాత ఒక పాస్ట్ ఇచ్చినాడు, ఎక్కడైనా దయ్యాలు చిక్కితాయా తీసుకొస్తామంటే వాన అని ఎంగ పేయి కచ్చాంగ తొరుతాన్నాడు ఆయన. ఎక్కడ దయ్యాలు చిక్కితే అక్కడ వేసినామన్న తరుము అని. ఆ విధంగా 7 ఏళ్ళు స్వార్థ చేసినాం. పోస్ట్ మ్యాన్ మాదిరి ఇంటింటికి పత్రికలు ఒక స్టాంప్ వేయడము, మా ఇంటి అడ్రస్, ఇంటింటికి అలా ఒక గ్రామం తలొక 100 గ్రామాలకు పైన 7 సంవత్సరాలు చేసినాం కాలినడకతో. ఆ తర్వాత 1992లో రక్షింపబడి 91లో రక్షింపబడి 92లో ఈ స్వార్థ సేవను దేవుడు మాకు ఇచ్చి 7 ఏళ్ళ తర్వాత, అంటే ఆయన వెళ్ళేటప్పుడు ఏం చేసినాడంటే, ఇక ఒక వాక్యం చూపించిన స్టార్టింగ్లో ఒక వాక్యం ఎవరైనా ఒకరు చదవండి, సాక్ష్యం చెప్తాను నెక్స్ట్ టైం. ఎందుకంటే అయ్యగారు మంచిది చెప్పినాడు, ఇంకా పైబడి కనుక అపోస్తుల కార్యములు 20:24 తొందరగా. అపోస్తుల కార్యములు 20:24. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుటయందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలెనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనుటలేదు. ఆమేన్. చూస్తున్నారు ఇక్కడ ఆరంభము, ఇక వెళ్ళాలా, అన్ని సిద్ధపరచుకున్నాం. ఇక లూకా 9:1-2 చదవాలారు. లూకా 9వ అధ్యాయంలో మొదటి 1-2 వచనాలు, లేదా మొదటి వచనం చదివిన చాలు తొందరగా. నా ప్రసంగంలో చదివాళ్ళు చాలా షార్ప్గా ఉండాలా. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి సమస్తమైన దయ్యముల మీద శక్తిని అధికారమును రోగములు స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించి దేవుని రాజ్యమును ప్రకటించుటకును రోగులను స్వస్థపరచుటకును వారిని పంపెను. ఆమేన్. ఇది ఎప్పుడైతే నీ సాక్ష్యము ద్వారా నా స్వార్థను ప్రకటించమన్నాడో, అపోస్తలు 22:15లో అక్కడ కనపడుతుంది. నీ సాక్ష్యం ద్వారా నా స్వార్థను అపోస్తలకు ఏం చెప్తున్నాడో అదే విధంగా రెండవదిగా ఈ వాక్యం చూపించినాడు. ప్రార్థన చేస్తూ ఉంటే తర్వాత ఒక ఇంట్లో పోయి ప్రార్థన చేసేటప్పుడు ఒక పాట పాడుతూ ఉండాము. ఒక పెద్ద ఆమె అక్క కూతురు కావాలా, ఆడుతూ ఉంది, పాట ఆడుతుంది అక్కడ. తర్వాత ప్రభు చెప్తున్నాడు లూకా 9, దీన్ని గమనించానని. తర్వాత ప్రభా స్తోత్రం అనుకోండి, ఇంకేం చేయాలి, పాట ఆడాలి, అయిపోతానే పడిపోయింది ఆ పాప. దానికి పైన ఇంకొక పెద్దయ్య చేతుల కాళ్ళన్నీ వాసిపోయినాయి అన్నమాట, బాగా ఇదైపోయింది, పండుకోండి అన్నమాట. వాళ్ళ పాస్టర్లు వచ్చి బాగా ప్రార్థన చేసిపోయినారు.
ఆత్మ చెబుతుంది, ఈ పెద్దయ్య కానీ ప్రార్థన చేయమంటే బాగున్నాయి, దీన్ని కన్ఫామ్ అయిపోతుంది కదా. మొట్టమొదట సమస్త దయ్యముల మీద అధికారం అన్నాడు, రెండవది రోగులను స్వస్థపరిచాయి, వీళ్ళు కానీ పిలిస్తేనని అట్లా మనసులో ఆ తెల్లారి వాళ్ళ మనమరాలు ఏం చేసిందంటే, కొడుకు భార్య అయ్యా కొద్దిగా ప్రార్థనకి పిలుస్తున్నాడు తాత అని. తర్వాత అప్పుడు ఏం వాక్యం చెప్పాలో మాకు తెలియదు అన్నమాట. ఫస్ట్ అభిషేకము నా భార్యకి ఇచ్చిందనమాట. ఆమె ఒకరికి ప్రార్థన చేసే సమయాన ఇది ఏ దయ్యమో, ఇది ఏ కేటగిరీస్, దీని రంగేమి అని చెప్పి ఎన్నో ఉంటున్నాయి కదా. అటువంటి ఒక ఇంట్లోకి పోయినప్పుడు ఏమున్నది, ఎవరు ఈ ఇంటికి చేస్తున్నారు, ఇటువంటి దర్శనాలు అని మొట్టమొదటిగా నా భార్యకే ప్రభు ఆ కృపా వరం ఇచ్చింది. రెండవదిగా నాకు ఈ విధంగా తర్వాత ఒక దినము ఇట్లా వెళ్ళేటప్పుడు ఇట్లా చెప్పినప్పుడు పనికి పోయి ఇంకా ప్రార్థన చేసినాం. ఆయనకి ప్రార్థన చేసి, ప్రభువా ఈ యోహాను సువార్త 5వ అధ్యాయంలో బెతెస్దా దగ్గర ఒక బలహీనుడు పడి ఉంటాడు అన్నమాట. 38 సంవత్సరాల నుంచి ఆ మాటలు, కొన్ని మాటలు చెప్పేసి ప్రార్థన చేసి ఇప్పుడు కన్ఫామ్ అయిపోయింది దేవుడు ఇచ్చిన ఈ అధికారం. ఇప్పుడు రోగుల్ని చెప్పినాము ఆయనకి, పెద్దయ్య నువ్వు లేచి తిరుగుతావు, నడుస్తావు, అన్నం తింటావు, నమ్మకం పెట్టుకొని చెప్పి వచ్చినామా. తెల్లారి మేము పనికి వచ్చే అప్పుడు ఇటువంటి చైర్లు తక్కువ, ఐరన్ చైర్లు ఉంటాయి, ఫోల్డ్ ఆ చైర్. తర్వాత కూర్చొని ఆయన ఉదయాన్నే మేము పన్నీకి వచ్చే లోపల మధ్యాహ్నానికి కూర్చొని ఆయన చేతులు కాలంతా బాగా మామూలు అయిపోయినాయి. దేవునికి మంచిగా స్తోత్రం చెప్పి, ప్రభా మీకు స్తోత్రం. తర్వాత సువార్తకు పోయే సమయాన ఇప్పుడు చదివినటువంటి అపోస్తుల కార్యములు 20-24 అది కండ్ల ముందు వస్తూ ఉందన్నమాట. ఎందుకబ్బా ఈ వాక్యం వస్తుంది, ఎందుకు వస్తుందంటే దానికి పైన ఆత్మ చెబుతుంది, దీన్ని గమనించు. పౌలు ఏమంటున్నాడు, దీన్ని గమనించు. బాగా చూస్తే అంటే దేవుని కృపా సువార్తను ప్రకటించడానికి పౌలు అంటున్నాడు, నా ప్రాణం మీద నా ఆశ పెట్టుకొని దీన్ని తుదముట్టించేకంటున్నాడు. నువ్వేమంటావు? ఆత్మ నాతో మాట్లాడిన సమయాన, ప్రభువా ఎందుకు పనికిరాని వాడిని ప్రభువా, నిజముగా నా సాక్ష్యము నేను ఊరికే చెప్పేస్తున్నాను అంతే అవుట్లైన్గా, మీరు కళ్ళలో నీళ్లు పెట్టుకుంటారు. అటువంటి ఒక దిబ్బలో వేసినా వీడు ఎరువు కాడరా అనేవాడు. ఎవడరా వీడికి యేసు అని పేరు పెట్టింది? వీళ్ళిద్దరిలో భార్యాభర్తలు ఎవరొకరు సస్తేనే ఈ కుటుంబము సరిపడుతుంది అనేవారు. నేను ఆ సమయంలో నేనేమనుకునేదంటే, మా అమ్మ నన్ను ఎందుకు పెట్టాలి నాకు యేసు అని పేరు? పాపాన్ని విడిచిపెట్టుకోవాలా? ఇప్పుడు పాస్ చెప్పినట్టు కదా, మారు మనసు పొందాలా. మారు మనసు పొందకుండా నాకెందుకు పెట్టాలా యేసు అని పేరు మా అమ్మ నాన్న? ఇటువంటి విడిచిపెట్టుకునే స్వభావం, నా నామమున నా ద్వారా యేసయ్య నామం దూషణ అవుతుంది, అది మైండ్లోకి రాకుండా నాకెందుకు పెట్టాలి వీరు? ఇటువంటిగా జీవితం జీవించిన నన్ను ప్రభువా ఈ సువార్తను ప్రకటించే సమయాన ఎక్కడెవరు నరికేసినా సరే ప్రభువా ఈ సువార్తను నేను తుదముట్టిస్తాను ప్రభువా, నా ప్రాణం మీద నేను ఆశ పెట్టుకోను. ఒకవేళ నా భార్య నరికి పారేసినా సరే, చిన్నబిడ్డలు మెర్సీ జీవన్ అని చిన్నబిడ్డలు అన్నమాట, ఒకళ్ళు నా బిడ్డలు కూడా నరికి పారేసినా కానీ ప్రభువా అక్కడ చేర్చుకోండి. కానీ ఇంతగా ఇటువంటి ఒక స్థితిలో ఉన్న మమ్మల్ని ప్రభువా ఈ విధంగా చేసి ఇంత నెమ్మలం ఇచ్చి, ఇంత ఆరోగ్యం ఇచ్చి, నీ అభిషేకం ఇచ్చి, నీ సేవలో ఎవరెక్కడన్నా కానీ ఇప్పుడు కూడా మా నిరీక్షణ అదే. ఇప్పుడు కూడా అదే. భయంకరమైనటువంటి శోధనలు ఎదుర్కొన్నాం. అవన్నీ ఇప్పుడు కాదు కనుక, ఎందుకంటే సాక్ష్యం ద్వారానే వాక్యం చెప్పాలనుకున్నాను ఈరోజు నేను గనుక. ఇంకొక సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తాను. అటువంటి స్థితిలో నన్ను కాపాడినారా ప్రభువా. దిబ్బలో వేస్తే ఎరువుగాను అన్న నన్ను, లోకానికి కుప్పగా పెంటగా ఉన్న నన్ను ఒక మనిషిగా చేసి, ఇంత ఆరోగ్యం ఇచ్చి, ఈ జ్ఞానం ఇచ్చి, అభిషేకం ఇచ్చి, అధికారం ఇచ్చి సువార్తను ప్రకటించమన్నారే, ప్రకటిస్తాను ప్రభువా. అదే పదే దేవుని కృపా సువార్తను ప్రకటించడానికి, నా పరుగును తుదముట్టించడానికి నా ప్రాణం మీద ఆశ పెట్టను పౌలు తీర్మానం చేసుకున్నాం. ఆనాటి నుండి ఎన్నో శోధనలు, ఎక్కడ పోతే నలుగురు చనిపోయినారు, బ్రతికినారు. చేతులు తట్టి దేవునికి స్తోత్రం చెప్పాలా? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. క్యాన్సర్ ఇక్కడ లైవ్ ఇప్పుడు పోతుంది కదా, కొల్లూరు మలసందులో 3rd స్టేజ్ ఫైనల్ అన్నమాట.
జనవరిలో వచ్చి ఏం చేస్తానంటే అందరూ పాదాలు కడుగుతాను ఆల్ నైట్ వాచ్ నైట్ సర్వీస్లో వచ్చే అందరూ సంఘ పెద్దల కాడి నుంచి. ఒక పాప వచ్చి మన చర్చికి వచ్చే పాప అప్ప అనింది, ಏನమ్మా ಅಕ್ಕ ಈ ಥರ ಫೈನಲ್ ಸ್ಟೇಜ್ ಅಂತ ಹೇಳ್ತಾರಪ್ಪ, ಇನ್ನಷ್ಟೇ ಇರೋ ತನಕ ಊಟ ಕೊಟ್ರಿ ಸತ್ತೋಗ್ತದೆ ಅಷ್ಟೇ అని చెప్తుండ్రప్ప అనింది. అంత అయినాక రామ్మ ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసిన పడిపోయింది, మరల లేచి ప్రార్థన చేసిన హాస్పిటల్కి పో నార్మల్ వస్తుందని చెప్పిన ఆమె. హల్లెలూయా. ఇప్పుడు జీవంతో ఉన్నది ఆమె, లక్ష్మమ్మ ఆమె పేరు. హల్లెలూయా, హల్లెలూయా. ఇలా క్యాన్సర్ నుంచి, బ్లడ్ క్యాన్సర్ నుంచి, ఈ చేతులు కాళ్ళు పడిపోయి ఒంటికి రెంటికంతా పడకలోనే వాళ్ళకి ప్రార్థన చేసి కాళ్ళు పట్టుకొని ప్రార్థన చేసి అని అట్లే వాళ్ళని పట్టుకొని నడిపిస్తా వదిలేయండి అంటే వాళ్ళ పనులు ఇటువంటి ఎన్నో ప్రభు చేసినాడు, ఎన్నో చేసినాడు. గనుక ఈనాడు ప్రభు లోకానికి కుప్పగా పెంటగా ఉన్న నన్ను అనేకులకు ఒక ఆశీర్వాదకరముగా విడుదలకరముగా దేవుడు ఉంచినాడు. గనుకనే దేవుడు అనేక కార్యాలు చేస్తున్నాడు. దేవుని సంఘం అయినాడు మనల్ని మనము ఒప్పచెప్పుకోలేని పరిస్థితి, తీర్మానం చేసుకోలేని పరిస్థితిలో మనం ఉంటున్నాం. ఎంతకాలం ఉన్నా కానీ ప్రయోజనం లేదు. నేనుగా ఉండకూడదు, కానీ నేను క్రీస్తు స్వరూపానికి నేను మారాలా, క్రీస్తు గుణలక్షణాలు నాలో కలగాల. ఏమీ లేదు ఇక్కడ, మనం ఏమీ లోకానికి తీసుకురాలేదు. 1 తిమోతి 6:6 పౌలు అంటున్నాడు, ఈ లోకంలోనికి మనం ఏమి తీసుకురా, దీని నుంచి మనం ఏమి తీసుకుపోలేం. హెబ్రీ 13:14 అంటున్నది, ఏమంటున్నది అంటే నిలవరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు, ఉండబోవు దాని కొరకు ఎదురు చూస్తున్నాం. అబ్రహాం వాగ్దానం చేసినాడు, పాలు తేనెలు ప్రవశించు దేశంలో నిన్ను ప్రవేశపెడతాను, నీ సంతానం ఈ విధంగాని. ఆయన సంతానం ఈసాకు, ఆయన సంతానం యాకోబు, వీరందరూ కూడా ఆ దేశంలో కనాను దేశం, ఇదే యెరూషలేము అని, ఇదే భూమి మీద ఉన్నటువంటి అక్కడ చేరి కూడా, అక్కడ హెబ్రీ 11:9 అంటుంది, అక్కడ చేరి కూడా వారు గుడారాలలో ఉండి పునాదులు గల పట్టణముకే ఎదురు చూసినారంట. చేతులు తట్టి దేవునికి స్తోత్రం చెప్పాలా. ఈనాడు మనము నేను నాదనుకొని రోమా 8:12 అంటుందంటే శరీరానుసారముగా జీవించడానికి, శరీరానికి మనం రుణము కాదు, బాడిగిల్లిది. 2 కొరింథీ 5:7 చెప్తుంది, ఈ శరీరంలో ఉన్నంత వరకు దేవునికి దూరమే. 1 కొరింథీ 15:50 చెప్తుంది, రక్త మాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేం. ఆత్మీయులుగా మారాలంటే లోకానికి మనము సెలవు వేయబడాలి. గలతీ 2:20 అంటున్నాడు పౌలు, లోకమునకు నాకు లోకము సెలవు వేయబడి ఉన్నాము. భూమి మీద మన జీవితం ఎంతదంట, నీటి మీద బుడగ లాంటిది. యాకోబు 4:13 చెప్తుంది, నేడైనా రేపైనా ఒక పట్టణానికి పోయి ఒక వ్యాపారం చేసి మంచిగా లాభం సంపాదించు అనుకునే వారలారా, మీ జీవమే పాటిది, ఇంతలో కనపడి అంతలో మాయమే. నీటి మీద బుడగ లాంటిది, గడ్డి మీద పువ్వు లాంటిది. ఉదయాన బాగా ఏమవుతుంది, అది పూస్తుంది అన్నమాట. మధ్యాహ్నం ఎండకి ఆ ఎండ శోధనలు కావచ్చు, బాధలు కావచ్చు, కష్టాలు కావచ్చు, కన్నీళ్ళు కావచ్చు, వాడిపోతుంది. సాయంకాలము గాలికి ఏ చెట్టు మీద నేను పువ్వుగా ఉన్నా, ఏ నీటి మీద బుడుగుగా ఉన్నా తెలవదు. విసిరి వెళ్ళి మరలి రాని గాలి వంటిది మన జీవితం. దేవుని సంగమా, ఎందుకు ఇంత ప్రయాసపడుతున్నాడు? ఎన్నో లక్షలు కావాలి, ఇవన్నీ కావాలంటే అంత ఈజీ కాదు. ఈనాడు 100 చెల్లిపడేయలేదు, ఇప్పుడంతా 1000 లక్షలు కావాలా. కానీ వచ్చే ఆత్మలు వారు రక్షింపబడాలా. ఒక ఆత్మ రక్షింపబడితే ఒక ఆత్మకి ఎంత విలువ తెలిసినా మన ప్రాణానికి, మన ప్రాణం మీద మనకు అక్కర లేకుండా ఉంటున్నాం. శరీరాన్ని పోషించుకోవాలా, ఏం తిందమా, ఏమి త్రాగుదాం, ఏమి ధరించిన ఆదాముని రూపించడానికి ముందుగానే అన్నీ మనం తింటున్న ధాన్యాదులు అన్నీ కూడా కలుగు చేసినాడు. అన్నీ కూడా కలుగు చేసినాడు. ఈనాడు ఆదాము దేవుని ఆజ్ఞను అతిక్రమించినాడు. అక్కడ ఒప్పుకునే స్థితి లేదు. అయ్యా నా కుమారుడు ఆదామా అంటే, అయ్యా నీ కోడలు చూడయ్యా, నీ కోడలు చేసిన పని అయ్యా అని. కోడలు కాడికి పోయామమ్మా అంటే, నేను కాదయ్యా ఆ పాము. ఆడ ఒప్పుకునే స్థితి లేదు. ఒకరి మీద ఒకరు వేసుకొని పోయి ఈనాడు మొదట ఆదాము చేసిన ఒక మనిషిని ద్వారా, రోమా 5:12 అంటుంది, ఒక మనిషిని ద్వారా పాపం ఈ లోకంలో ఏ విధంగా ప్రవేశించిందో, ఆ మరణం అనేది అందరికీ సంప్రాప్తమైనది.
అజ్ఞాన కాలములను దేవుడు చూసి చూడనట్టుకున్నాడంట. ఏ అజ్ఞాన కాలములు? ఆదాం మొదలుకొని మలాకి వరకు 4000 సంవత్సరాలు అజ్ఞాన కాలం. ఇప్పుడైతే అందరూ మారు మనసు పొందాలని దేవుని చిత్తం. మత్తయి నుంచి యోహాను వరకు చూస్తే క్రీస్తు కాలం అది. ఆయన కుమారుని అజ్ఞాన కాలం వదిలేసినాడు. ఇప్పుడు అందరూ రక్షింపబడాలని యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి 4 సువార్తలలో ఆయన చేయాల్సినదంటే కూడా చేసి ఆయన ఏం చేసినంటే రక్షణ కార్యం మనకి కలిగి చేసినాడు. అపోస్తలుల నుంచి ప్రకటన వరకు అది పరిశుద్ధాత్మ కాలం. అక్కడే కనపడుతుంది. 4000 సంవత్సరాలు అజ్ఞాన కాలం. 2000 సంవత్సరాలు యేసుక్రీస్తు జన్మించి 3.5 సంవత్సరం సేవ చేసినాడు. 33.5 సంవత్సరంలో లోకాన్ని తలకిందులు చేసి రక్షణను కలిగి చేసి భూదిగంత, అక్కడ చూడండి, భూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొంది నేనే దేవుడిని అంటున్నాడు. ప్రపంచానికి ఒక భూగోళం చూడండి. ఏషియా ఖండం కనపడుతుంది సెంటర్లో. ఏషియా ఖండంలో మధ్యలో కనపడుతుంది యెరూషలేం. యెరూషలేం మధ్యలో కనపడుతుంది బెత్లెహేం. అంటే ఎక్కడుందంట? ప్రపంచానికి బాగా పరిశీలన చేసే సైంటిస్టులు ప్రపంచానికి మధ్యలో పుట్టినాడు ఆయన. అంటే ఏ ఒక్కరికి దూరం ఉండే దేవుడు కాదు ఆయన. మనకి ఎవరిలో కూడా దూరం ఉండే దేవుడు కాదు. అందరూ కూడా ఆయన వైపు చూడాలి. అక్కడే పుట్టినాడు, అక్కడే పెరిగినాడు, అక్కడే బోధ చేసినాడు, అక్కడే శ్రమ పెట్టబడినాడు, అక్కడే సిలువలో వేలాడబడినాడు, అక్కడే చంపబడినాడు, సమాధి చేయబడినాడు, 3వ దినం సజీవుగా లేచినాడు. చేతులు తట్టి దేవునికి స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా. ఆయన వల్ల ఎవ్వరు కూడా లేరు. కనుక ఈనాడు తల్లి గర్భములో రూపింపడక మునిపే కొందరిని ఎన్నుకొని ఉంటున్నాయి. ఇక్కడ మీకు అనేకులకు తలాంతులు ఉంటున్నాయి. మీరేం చేస్తున్నారంటే కుటుంబాన్నే చూసుకుంటున్నారు. కడుపిచ్చినాడు కదా, ఏంటి బ్రదర్ అంటే ఏం చేసేది పాస్టర్ గారు, జాన్ కడుపు ఉంది కదా, అందరికి ఇంకెన్ని కడుపులు ఎన్ని ఉన్నాయి. ఇలా ఉన్నాం మనం. కనుకనే దేవుడు బ్రదర్తో మాట్లాడుతూ ఆయన ఇచ్చిన దర్శనం మాకు వాళ్ళకి సంబంధమే లేదన్నమాట. ఆయన వేరే సంఘానికి పోయేవాడు, మేము వేరే సంఘానికి. కానీ ప్రభు చేసేదాన్ని ప్రభు బ్రదర్ చూస్తూ ఉండేది. ఒకసారి ఇంటికి రమ్మన్నాడు. ఎట్లా నేను ఒక సేవకు ఇంటికి పోవాలంటే నేను పోను అసలుకి. ఎందుకంటే ఆ సేవకులు ఎంత బాధపడతారని. ఒకవేళ బ్రదర్ నేను మీ ఇంటికి వచ్చినాను అనుకోండి, మీ సేవకులు అదే టైంలో వస్తే ఏం చేస్తారు? సార్ నేను చూసుకుంటాను సార్. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత ప్రార్థన చేసే సమయాన ఏదో ఒక బలహీనతలు పోయినాయి. దానికి పైన ప్రభు చూపిస్తున్నాడు, సేవకుడు అవుతాడు. ముందు దినాల్లో సేవకుడు అవుతాడు. సేవ దర్శనం ఉంది. వెనకాల ఆత్మను చూపిస్తున్నాడు. చెప్పినాను, అడగండి. ఆ తర్వాత ప్రభు అలాగే బలపరుస్తూ ఆత్మీయత ఎదగలేని పరిస్థితి. తర్వాత నేను కొన్ని చర్చలు చెప్పినాను. లేదు సార్ సరే ప్రార్థన చేయండి. ఆ తర్వాత ప్రభు ఇక్కడికే రమ్మంటున్నాడని మన సంఘానికి వచ్చి ఆ నుంచి వాక్యం ఏంటంటే నాకు ఇచ్చిన తలాంతు వచ్చేసి అపోస్తుల తలాంతు, ఒక అభిషేకము. అనేక సేవకులను ఇది చేయాలా. తర్వాత అనేక సంఘాలు స్థాపించి అక్కడక్కడ పెట్టాలా. కానీ ప్రభు ఆయనకి ఇచ్చిన దాహం ఆయన బలపరచలేక దేవుడు ఏం చేసినాడంటే మన దగ్గరకు నడిపించి ఆయన బలపరిచినాడు. ఇలా మాకు సంబంధం కుదిరింది. కానీ లేకపోతే బ్రదరు ఎక్కడ మేమెక్కడ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళకి ఇచ్చిన దర్శనము ప్రభు ముందు కూడా ఎంతగానో ప్రభు నడిపిస్తాడు. అందుకే ప్రయాసపడుతున్నాడు. కనుక వస్తున్న మనము ఏదో వచ్చినామో పోతున్నామో అది కాదు. కానీ ప్రభు నన్ను ఎందుకు ప్రభు నన్ను పిలిచినావు, నన్ను ఎన్నుకున్నావు, నా స్థితి ఏంటి, నేను ఉన్నాను ప్రభా అనే తట్టుంటే మీలో ఉండే. ఎందుకంటే పేతురు అంటున్నాడు, అపోస్తులు 2:38 ఏమిటంటే యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము అంటే మారు మనసు విషయమై పశ్చాత్తాపడి బాప్తిస్మం తీసుకునే ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్మ వరం ఉన్నది. పరిశుద్ధాత్మ ఎక్కడుంటే అక్కడ స్వాతంత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గనుక మీ అందరూ కూడా తలాంతులు ఉన్నాయి. ప్రయాసపడాలి. నీ సాక్ష్యాన్ని ఇతరులకు చెప్పుకుంటే చాలు. నా సాక్ష్యం ఇతరులకు చెప్పుకున్నా, ప్రాణాన్ని తెగించిన, ఎన్నో బెదిరికలు వేసినారు. ఇప్పటికీ కూడా చెప్తున్నాను, నరికి అక్కడ పారేసినా కానీ ఇంకా నేను సేవ చేయాలంటే అక్కడి నుంచి పునః ఈ విధంగా నిలబెట్టి ముందుకు సాగంటాడు, లేదా అక్కడ చేర్చుకుంటాడు. ఇది నా నమ్మకం, ఇదే నా యొక్క వైరాగ్యం క్రీస్తులో.
ఈ విధంగా మనము కూడా ఒక పాత్రగా వాడబడాలంటే మనల్ని అప్పచెప్పుకోవాలి. మనల్ని అప్పచెప్పుకోకుండా ఏదో మనము యజమానుడు వాడుకునే చేతులకు వెళ్ళిపోవాలని నేను ఒక పాత్రగా అంటే అవన్నీ నోటి మాటలు అంతే. మనల్ని మనం హెచ్చించుకునేది అంతే, వాడబడము. కనుక ఈ సందు ఒక తీర్మానం చేసుకుందాం. ఇంకొక దినం ఎప్పుడైనా వచ్చినప్పుడు నిశ్చయముగా నేను వాక్యం చెప్తాను. ఇప్పటికే చూడు సాక్ష్యానికి సమయం ఏంది, అధిక సమయం కూర్చోబెట్టేది. ఎందుకంటే దేవుడు గొప్పడు. ఆ విధంగా 7 ఏళ్ళు అయినాక 99లో ఒక సేవ, నువ్వు పేతురువి, నీ బండ మీద నా సంఘము కడతానని మత్తయి 16, 18, 19లో ఆ మాట ఉందన్నమాట. చదివండి, ప్రార్థన చేసుకుందాం. మత్తయి 16 అధ్యాయంలో 18, 19 2 వచనాలు తొందరగా చదవాల. మరియు నీవు పేతురువి, నీ బండ మీద నా సంఘము కట్టుదును, పాతాళలోక ద్వారములు నిలవనేరవని ఆమేన్. పరలోకపు రాజ్యము యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. ఆమేన్. నీవు భూలోకమందు నీ దేనిని బంధించుదువో అది పరలోకమందున బంధింపబడును. భూలోకమందు దేని విప్పుదువో భూలోకమందు దేనిని విప్పుదువో అది పరలోకమందున విప్పబడునని అతనితో చెప్పెను. అది అధికారం అన్నమాట. అధికారం ఇచ్చి 7 ఏళ్ళ తర్వాత సంఘము స్థాపించబడింది. ఈనాడు కొన్ని దిక్కలు ఉంటున్నాయి, కొన్ని దిక్కలు కొన్ని బ్రాంచ్ సంఘాలు ఉంటున్నాయి. దేవునికి మహిమ. కనుక ఈనాడు గమనించాలా, అధికారము ఇవ్వబట్టే నమ్ముకుంటే నీకు ఇది జరుగుతుంది అని ప్రభువు నామన అది బేగం చేయన్నమాట. ఇప్పుడు మీకు బీరువాలో ఏమన్నా ఉందనుకోండి, అమ్మ 1 కేజీ బంగారు అమ్మ అనుకోండి, ఎవరికాడ ఇంట్లో ఉంటే బంగారు అంటే ఏం చేస్తారు, 1 కేజీ ఉందనుకోండి, ఒక 100 గ్రాములు ఏమిటి ఇచ్చేస్తారు. ఒక రైస్ ఉందనుకోండి 10 మూటలు, ఒక బియ్యం అమ్మ ఏమున్నా కానీ ఇచ్చేస్తారు. లేకుంటే ఏమి ఇవ్వాలి, మీరు ఏమి ఇవ్వాలా? దేవుడు అన్నీ కలిగించినాడు కనుకనే ఆయన నేను ఎందుకు పెట్టుకోవాలయ్యా, నాకు భార్య బిడ్డలు ఉండారు కదయ్యా, ఎందుకు నాకు ఇవి వచ్చింది అని అక్కడ చూసినప్పుడు నిన్న సాక్ష్యం చెప్పినాడు. ఈ విధంగా ఆ స్థలంలో నిలబడి ఆరంభంలో ప్రార్థన చేసినాం. కానీ ఆ ప్రయాసముతో పెట్టుబడి పెడుతూ దేవుని రాజ్యాన్ని కట్టడానికి, దేవుని రాజ్యాన్ని మనుషులు హృదయాల్లో స్థాపించడానికే ఆ ఖర్చు పెట్టుకొని దాన్ని లెక్క చేయకుండా ఏ విధము చేతను నేకాత్మలు దేవుని రాజ్యానికి చేర్చాలా, నరకానికి పోకూడదనే ఒక దాహముతో ప్రయాసపడుతున్నాడు. ఈనాడు మనము కూడా ఇప్పుడు నేను చెప్పినాను కదా, నాకు సాక్ష్యం విలువలేని నా జీవితం. ఏం జీవితం అంట? విలువలేని జీవితం. యేసయ్య చేతిలో పడగా అది విలువైన, అనేకులకి విలువైన జీవితంగా మార్చిన దేవుడు ఈనాడు మిమ్మల్ని కూడా ఆ విధంగా మార్చాలని ఇష్టపడుతున్నాడు. నీ రక్త సంబంధులకి, నీ బంధుమిత్రులకి, నీ గ్రామంకి, నీ ఉండే స్ట్రీట్కి, నీ పట్టణానికి కావచ్చు, నీ గ్రామానికి కావచ్చు, నీ దేశానికి కావచ్చు, దేశ విదేశాలకు కావచ్చు. ఈనాడు లైవ్లో పోతుందంటే ప్రపంచమంతా పోతుంది. అది ప్రపంచమంతా పోతుంది. నీ మాట ద్వారా, నీ ప్రాంతం ద్వారా ఎవరో ఒక్కరు ఆదరింపబడితే, ఎవరో ఒక్కరు కన్నీళ్ళు తుడవబడితే, ఎవరో ఒక్కరు పడక నుంచి లేపబడితే, ప్రభువా ఇక నీవే నా దేవుడు అంటే అది ఎంత యోచన చేసుకోవాలి దేవుని సంగమా. గనుకనే ప్రయాసముతో చేస్తున్నాడు. అందరూ సహకరిద్దాం. ఎవరెవరు ఇంకా ప్రభువుని ఇంకా నమ్ముకోలేదో అటు ఇటు ఉండే వాళ్ళు కూడా నిన్న మంచి సందేశం మనం విన్నాం. కనుక ప్రభువులు జీవించాలి. ఏమీ లేదు, రేపు నీది కానే కాదు, రేపుని గురించి చింతే చేయొద్దు, రేపు ఏమి జరుగుతుందో నీకు తెలియదన్నాడు ప్రభు. నేను చెప్తే ఇంకా చెప్పుకొని పోతూ ఉంటాను అంతే. కనుక ఇటువంటి యొక్క స్థితిలో ఉన్న మనము యుద్ధాల గురించి మత్తయి 24, మార్కు 13, లూకా 21లో ఇప్పుడు జరుగుతున్నాయన్నీ 2024 సంవత్సరాల క్రితం ఒలివ కొండల కింద కొండ మీద ఆ ఒలివల చెట్టు దగ్గర కూర్చొని 12 మంది శిష్యులకి జరగబోయే సంగతులు బోధించినాడు. ఒక్కటి తప్పకుండా జరుగుతున్నది. ఇప్పుడు 3వ ప్రపంచాన్ని కూడా అంతా తీవ్రిస్తున్నారు. యెరూషలేములో పడగొట్టిన ఆ దేవాలయాన్ని 3వసారి కట్టడానికి కూడా సంఘం ఎప్పుడు కట్టబడుతుందో అంత్యక్రీస్తు అక్కడ నేనే క్రీస్తునని కూర్చొని, ఫైనల్ క్రీస్తు నేనే క్రీస్తునని ఇక సంఘాలు ఎత్తబడతాయి. ఇటువంటి దినాల్లో మనం ఉంటున్నాం. కనుక ప్రాణాన్ని కాపాడుకునే చూసుకోవాలి కానీ శరీరాన్ని కాపాడుకునే కాదు. శరీరాన్ని కాపాడాలనే మనిషిని పుట్టక ముందే ప్రభు ధాన్యాదులన్నీ కూడా, పల వృక్షములన్నీ కూడా ఇప్పుడు చెప్పినాడు కదా, ఆక్సిజన్ గాల్లో ఇస్తున్నాడు. లాస్ట్ టైం కరోనాలో ఆక్సిజన్ లేకపోతే వాడు అవుట్. ఒక ఆక్సిజన్ బెడ్ కావాలంటే 40,000 కావాలి. అది ఎంతవరకు? రేపు నైట్ వరకు.
ఇక ఆ మనిషి చనిపోతే ఇంకొక మనిషికి 40,000. ఈనాడు గాల్లోనే ఆక్సిజన్ మనకి ఇస్తున్నాడు. సూర్యుని ఎవరైనా వెలకి కొనగలరా? ఇప్పుడు ఈ దేశంలో ఉండే లేదా ప్రపంచంలో ఉండే పెద్ద బిర్లా కావచ్చు, కొనగలరా? చంద్రుడిని కొనగలరా? యోచన చేసుకోవాలి. అప్పుడు ఇవన్నీ చెప్పినప్పుడు ఆయన ఎవరంట? తిమోతిలో చెప్తుంది, శ్రీమంతుడు ఆయన. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనం అప్పచెప్పుకుందాం, మీ ప్రాణాన్ని కాపాడుకునేకి ప్రయాసపడండి. ఒక మనిషి లోకమంతా సంపాదించుకున్నాడంట. లూకా 9:24 స్పష్టంగా చెబుతుంది. అయితే తన ప్రాణాన్ని నష్టపరుచుకుంటే వానికి ఏం ప్రయోజనమని. కనుక మనము ఈ ప్రాణం ఇక్కడి నుంచి బయటకు వచ్చింది అనుకో, బాడిగిల్లిది. నువ్వు ఎంత మనము కోటికి బతికినా కానీ ఈ శరీరం వచ్చి బాడిగిల్లే. ఒక దినం కాకపోతే బయటికి రావాలా? దాని పరిస్థితి ఏంటి? శరీరము ఈ ప్రాణం బయటకు వస్తే వేరైపోతుంది. ఆత్మ చనిపోతే దేవుడి నుంచి వేరైపోతాడు. ఆదాం బతికినాడు 930 సంవత్సరాలు, ప్రయోజనం లేకుండా బతికినాడు. దేవుని సన్నిధి లేకుండా, దేవుని మాట లేకుండా, దేవుని పలుకు లేకుండా బతికినాడు. అది ఒక జీవితం కాదు. దేవుని సన్నిధి నుంచి వెలివేయబడినాడు. 930 సంవత్సరాలు బ్రతికినాడు ఆదాం. ఏమైనా జీవితం అది? కానే కాదు. కనుకనే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినాడు. ఎదుటి గ్రామానికి వెళ్ళి కట్టబడిన గాడిద పిల్లని విప్పి తీసుకొని రా. గాడిదెవరు? గాడిద పిల్లెవరు? వెలివేయబడింది ఆదాము, అవ్వ. వారిని మళ్ళా తీసుకొచ్చి తల్లినే దేవుని సన్నిధిలో చేరుస్తున్నాడు. దేవుని సంగమా, ఈనాడు మనమే ఏ పాపములో కట్టబడినా సరే మనం అప్పచెప్పుకుంటే చాలు, మరలా దేవుని సన్నిధికి మనల్ని చేర్చడానికి ఇష్టపడుతున్నాడు ఆయన. అందుకే ఆయన వచ్చింది. ఆదిలో ఆత్మ శరీరధారిగా వచ్చినప్పుడు క్రీస్తు, ఇప్పుడు పరిశుద్ధాత్మ, త్రియేక దేవుడు ఆయన. ఏకీభవించుంటున్నారు. 1 యోహాను 5:8 స్పష్టంగా చెప్తుంది ఆ మాటలు. గనుక ఈ సమయంలో కూడా మనం అప్పచెప్పుకుందాం. కడిసి దినాలు, రాకడ దినాలు, శ్రమ దినాలు, ఉరి దినాలు, శోధన దినములు, ఆఖరి దినాలనేని సుమారు దిక్కుల చెడ్డ దినములు, భయంకరమైనటువంటి దినాల్లో మనం ఉంటున్నాం. ఈ సందు కూడా మనం అప్పచెప్పుకుందాం. రేపు మనది కాదు. ఒక తీర్మానం చేసుకోండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను, లేకపోతే పాస్టర్ వచ్చి ప్రార్థన చేస్తాను. అందరూ లేచి నిలబడండి. అందరూ లేచి నిలబడాల. అందరు లేచి నిలబడాల. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. థ్యాంక్ యూ మైటీ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ మైటీ హోలీ స్పిరిట్. దేవుడి ఆత్మ, పరిశుద్ధాత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం. దేవుని ఆత్మ ఇక్కడ చెల్లిస్తూ ఉంటున్నాడు. ఆది జలముల మీద చెల్లించిన దేవుని ఆత్మ, చీకటిని వెలుగుగా చేసిన దేవుని ఆత్మ, వెలుగు కలుగునుగాక. ఈనాడు మన మీద చెల్లించాలి దేవుని ఆత్మ. దేవుని సంగమా, అందరూ కూడా ప్రభా నీ వైపు నేను చూస్తున్నాను ప్రభా, నీ వైపు నేను చూస్తున్నాను ప్రభా, నీ వైపు నేను చూస్తున్నాను ప్రభా. నా జీవితాన్ని నీకు అప్పచెప్తున్నాను ప్రభా. రేపు నాది కాదు ప్రభా. శరీరానికి నేను రుణస్తున్న కాదు ప్రభువా. మంటితో నీ స్వరూపంగా చేసి నాసికారంధంలో నీ జీవాత్మ ఊదినప్పుడు నేను బ్రతిక ప్రాణి అయిపోయినాను. నా శరీరాన్ని నుంచి బయటకు వస్తే ఆత్మ, అది ఎక్కడికి వెళ్ళాలి ప్రభువా? ఎక్కడికి వెళ్ళాలి ప్రభువా? నా కొరకు మీరు నాయన ఆ యొక్క దాసత్వం నుంచి తప్పించడానికి ఇంటికి ఒక గొర్రె పిల్ల తీసుకోని నీ పస్కా పండుగ. ఎస్ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ మైటీ హోలీ స్పిరిట్. హల్లెలూయా. ఆనాడు పస్కా పండుగ ద్వారా దాసత్వం నుంచి నా ప్రభువా, గొర్రె పిల్ల రక్తం ద్వారా దాసత్వం నుంచి బయటికి తీసుకొచ్చిన మీరు ఆ 4010వ దినాన్ని మీరు ఇంటికి ఒక గొర్రె పిల్ల తీసుకోవాలా? అందరు కళ్ళు మూసుకొని చెప్పే మాటలు వినాలా? షబల రదలరి అందలరి బౌదరబా 10వ దినము తీసుకోవాలా? 4 దినాలు మీరు ఉంచుకోవాలా? ఆ 4 దినాలు ఆదా మొదలుకొని 4000 సంవత్సరాలు పాత నిబంధన. 14వ దినాన సాయంకాల సమయం ముందు వధించాలా? యేసుక్రీస్తు కల్వారి సిలువలో తన ప్రాణం పెట్టింది కూడా. తండ్రి నా ఆత్మ నీకు అప్పచెప్తున్నానని చెప్పినప్పుడు ఆ 2గా చినిగిపోతుంది అన్నమాట. నిన్న విన్నాం మనం ఆ సత్యాలు. క్రీస్తు ఆయన రక్షణ కార్యం చేసి 2000 సంవత్సరాలు
6 ఒక 1000 సంవత్సరాలు ఒకే దినం అంటున్నది. రేపు మనది కాదే. 70 వారాలు దానియేలు 9:24-25లో స్పష్టంగా ఉంటున్నది. దేవుని సంగమా, ఈనాడు పస్కా అనే పశువు ద్వారా ఆనాడు పాత నిబంధన నిర్గమకాండ 12వ అధ్యాయంలో మనము చూస్తే ఆ రక్తము ద్వారా ఏ రక్తము ఏ ఇంటి ద్వారబంధుల మీద ఉంటుందో సంహార దూత ఆ ఇంటిని దాటిపోతుంది. వాళ్ళు కాపాడబడడానికి గొర్రెపిల్ల రక్తం అయితే యేసుక్రీస్తు ఆదికాండం నుంచి ప్రకటన వరకు ప్రతి గ్రంథంలో ఉంటున్నాడు. యేసుక్రీస్తు నీడగా ఉంటున్నాడు, క్రొత్త నిబంధనలు నిజముగా ఉంటున్నాడు. ఇప్పుడు అపోస్తల కార్యంలో వచ్చేసి ఇప్పుడు ఆ నుంచి ప్రకటన ఆత్మగా ఉంటున్నాడు. మిమ్మల్ని అందరిని కూడా చూస్తున్నాడు. ఈనాడు యేసుక్రీస్తు రక్తం మృత సముద్రం ఆనాడు దాసోత్తు నుంచి బయటికి తీసుకొచ్చిన దేవుడు ఈనాడు నరకమనే పాతాళమైన నరకం రెండవ మరణం నుంచి దాటించాలంటే ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తు రక్తం అవసరమైంటున్నది. యేసుక్రీస్తు అందుకే వచ్చి బలి అయినాడు. దేవుని సంగమా, ఆత్మ ఇప్పుడు మిమ్మల్ని ప్రోత్సాహపరుస్తున్నది. ఆత్మ మిమ్మల్ని ప్రేరేపిస్తున్నది. నా కుమారుడా, ఆజ్ఞాన కాలం చూసి చూడనట్టుకున్నా అందరు నరకానికి వెళ్ళిపోతుంటే నేనే మనిషిగా వచ్చినాను. ఆదికాండం 2:17లో నువ్వు తినదినమున చచ్చిపోతావు, మన్నే కనుక తిరిగి మన్న అయిపోతావు. దేవుని నోట నుంచి వచ్చిన మరణ శాసనం హెబ్రీ 9:16లో చెప్తుంది. ఎవరు ద్వారా మరణం అనే శాసనం వచ్చిందో ఆయన వచ్చి మరణం అయితేనే ఆ శాసనం చెల్లబడేది. వెనుకనే రావాల్సి వచ్చింది. దేవుడిగా మధ్యలో వచ్చినాడు కాదు. యేసుక్రీస్తు మధ్యలో వచ్చినాడు కానే కాదు. దేవుని సంగమా, ఆది సంభూతుడు ఆయన, అల్ఫా ఓమేగా ఆయనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండేవాడు ఆయనే. ఒక తీర్మానం చేసుకుంటారా? దేవుని ఆత్మ మిమ్మల్ని ప్రేరేపిస్తుంది. రేపు నీది కాదు, రేపు నీది కాదు. ఇంత ప్రయాసముతో ప్రయాసపడుతున్నాడంటే రేపు నీది కాదు. దేవుని సంగమా, థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ మైటీ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ మైటీ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ మైటీ హోలీ స్పిరిట్. చేతులు పైకెత్తి, చేతులు పైకెత్తి, ప్రభువా నా జీవితాన్ని నీకు అప్పచెప్తున్నా ప్రభువా. ఈ శ్వాస నీది ప్రభువా, ఈ జీవము నీది ప్రభువా, ఈ జీవము నీది ప్రభువా. అసత్యంలో ఉన్న నన్ను సత్యానికి నడిపించు ప్రభువా. అసతోమ సద్గమయ, అసత్యంలో ఉన్న సత్యానికి నడిపించు ప్రభువా. సమతోమ జ్యోతిర్గమయ, చీకట్లో ఉన్నా, చీకటి అనే పాపములో ఉన్నా నన్ను వెలుగులేక నడిపించి యేసుక్రీస్తు అంటున్నాడు. నేనే ఈ లోకానికి వెలుగు. నన్ను వెంబడించేవాడు చీకట్లో నడువుగా వెలుగులో నడుస్తాడు, జీవము కలిగిన వెలుగులో. మృత్యము అమృతంగమయ, నేను మరణ మార్గంలో ఉన్నా, నేను జీవ మార్గం లేక నడుచు. ఆయనే నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయిన బ్రతుకుతాడు. నేనే పునరుత్థానమును జీవమును. విశ్వసిస్తావా? ఆ నిత్య జీవం మీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఆ నిత్య జీవం నాకు కావాలి ప్రభువా. ఈ భూమి మీద యాత్రికుని ప్రభువా, పరదేశుని పరవాసుని ప్రభువా, నా ఆత్మ రక్షించడానికి మీరు ఎన్నుకున్న సేవకుడు ప్రయాసపడుతున్నాడే, నా ఆత్మ రక్షించడానికి. ఇకేదో కాదు ప్రభువా, ఈ సత్యాలు వింటున్నా. ఈ నతానియేలు మహోత్సవంలో వచ్చిన నన్ను ప్రభువా, నా మనోనేత్రాలు తెరవబడినారు. మీకు స్తోత్రాలు. అసత్యం నుంచి సత్యానికి నడిపించినారు. నేనే మార్గమును సత్యమును జీవనై ఉన్నాను రే. ఇందులో జీవము ప్రభా నాకు కావాలి. నాలో ఉన్న జీవం నరకానికి పోకూడదు. అది రెండవ మరణము దాటాల ప్రభా. శరీర ప్రకారం మరణం అందరికి వస్తుంది, కానీ రెండవ మరణం అనే అగ్నిగుండం ఎవరి పేరైనా జీవ గ్రంథంలో రాసింది కనబడకపోతే అగ్నిగుండంలో పడదోయబడతారు. ప్రకటన 20:14-15లో స్పష్టంగా చెబుతుంది. మీ పేరుంటున్నదా జీవ గ్రంథంలో? గొర్రెపిల్ల రక్తములో మీ పాపాలు కడుగుకుంటున్నారా? ఈ మహోత్సవాలు ఎందుకంట యెరూషలేముకు వచ్చినప్పుడు యేసుక్రీస్తు ఆయనతో విడుదల పొందిన వారు, కుంటివారు, గుడ్డివారు అందరూ కూడా దేవుని స్తుతిస్తున్నారు. మా విడుదలకై, మా రక్షణకై మీకు స్తోత్రాలు ప్రభువా. ఈ మహోత్సవాలకు వచ్చిన ప్రభువా మాతో మాట్లాడుతున్నారు, సత్యాన్ని మాట్లాడుతున్నారు, మా మనోనేత్రాలు తెరిచినారు. మీకు స్తోత్రాలు ప్రభువా. చెప్పగలుగుంటున్నావా? నీ జీవితాన్ని అప్పచెప్పు, నీ జీవితాన్ని అప్పచెప్పు. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. గ్లోరీ టు జీసస్. హల్లెలూయా, 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 హల్లెలూయా. శిబా బాబా రబా బాబా 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 రియాంగల రబా. అల్ప సేవకుని యొక్క విలువలేని జీవితం, ఎప్పలబారస్తే ఎరువులేని జీవితాన్ని ఈనాడు నన్ను సరిచేసి అనేకులకు వెలుగుగా ఉప్పుగా ఉంచిన దేవుడు ఈనాడు మిమ్మల్ని కూడా మీలో ఉన్నటువంటి ఆత్మని ఆయన పరిశుద్ధపరిచి
మిమ్మల్ని కూడా అనేకులకి వెలుగుగా ఉప్పుగా ఉంచాలని ఇష్టపడుతున్నాడు. అప్పచెప్పండి, అప్పచెప్పండి. విలువేలేని నా జీవితం నీ చేతిలో పడగానే అది ఎంతో విలువని నాకు చూపితివే. జీవము లేని నా విలువేలేని నా జీవితం నీ చేతిలో పడగానే అది ఎంతో విలువని నాకు చూపితివే. తీర్మానంతో జీవము లేని నాలో నాని జీవము నింపుటకు నీ జీవితాన్ని ధారపోసితివే. శాశ్వత ప్రేమయా నిర్మాణం చేయాలి. విలువ లేకుండా నీ జీవితం ఈ గ్రామంలో కావచ్చు, ఈ రక్త సంబంధాల మధ్య కావచ్చు, ఏమిట్లో పొదువుగా ఉన్నా సరే, ఎవరు నిన్ను లెక్క పెట్టకపోయినా సరే, లెక్క పెట్టే దేవుడు ఆయన ఉంటున్నాడు. ఈ సమయంలో చూస్తున్నాడు. మహోత్సవాలకు పండుగలకు వచ్చిన దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు. దేవుడి సంగమా గ్లోరీ. విలువేలేని నా జీవితం నీ చేతిలో పడగానే అది ఎంతో విలువని నాకు చూపితివే. ఆమేన్, హల్లెలూయా. నీ ఆత్మ చనిపోయింటే నువ్వు బ్రతికుండు కూడా జీవము లేనటువంటి వారే. ప్రకటన 3వ అధ్యాయంలో 1వ వచనము, నేను బ్రతికున్నానని పేరు మాత్రం ఉంటున్నది, ఆయన నువ్వు మృతుడుగా అంటున్నాడు. సంగములకు దేవుని ఆత్మ చెప్పు మాట చెవులు కలిగిన వాడు వినును గాక. ఆదాం బతికినాడు 930. ఆత్మ చనిపోయి ఆత్మల దీపము ఆరిపోయి. సామెతలు 27:20లో 27 అంటున్నాడు, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఆత్మ చనిపోతే బ్రతికే కాదు అది దేవుని సంగమా. ఆ జీవాన్ని ఆయన్ను మనలో నింపడానికి ఆయన జీవాన్ని దారిపోసినాడు. శాపములో పడినా నన్ను, శాపములో మునిగిన నన్ను నీ ప్రేమతో లేపితివే. తీర్మానంతో తీర్మానం చేయాలి. రోగమే నన్ను చుట్టుకొని ఉండగా, రోదనలే ఒంటరినై ఉండగా నా కన్నీటిని తుడచితివే. రాజా నీకే స్తోత్రాలు ప్రభా. శాపములో పడినా నన్ను, శాపములో మునిగిన నన్ను నీ ప్రేమతో లేపితివే. రోగమే నన్ను చుట్టుకొని ఉండగా, రోగములో ఒంటరినై ఉండగా నా కన్నీటిని తుడచితివే. నీది శాశ్వత ప్రేమయా, ఆయన వల్లే ప్రేమించే ఎవ్వరు లేరు ఈ లోకంలో. నీ డబ్బు, నువ్వు ప్రేమించే డబ్బు నిన్ను రక్షించలేదు. నీ పేరు ప్రతిష్టలు కావచ్చు, అవి పరలోకంలో చాలనే చాలవు, నిన్ను రక్షించలేవు. దేని సంగమా రికమెండేషన్ అక్కడ గురువెళ్ళదు. ఇప్పుడే రికమెండేషన్. 2 అంటున్నది, ఇదే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. నువ్వు ఒక్క చెబితే నీ ఆత్మ రక్షించబడుతుంది. ప్రతి మోడును మరలా చిగురించును, నాదోనికి సమస్తము సాధ్యమే. విలువేలేని నా జీవితం నీ చేతిలో పడగానే అది ఎంతో విలువలేని నా జీవితాన్ని దేవుని చేతిలో పడినప్పుడు ఈనాడు అనేకులకి వెలుగుగా, అనేకులు స్వస్థత పొందడానికి, అనేకులు విడుదల పొందడానికి, అనేకులు దేవుని రాజ్యానికి వారసులు చేయడానికి ఆ మహిమను నాకు ఇచ్చిన దేవుడు, విలువలేని నా జీవితాన్ని తెలిసేసిన దేవుడు. ఈ నతనేలు మహోత్సవాలకు వచ్చిన మీరు 2వ దినాన విలువలేని నీ కుటుంబం కావచ్చు, నీ జీవితం కావచ్చు, నీ
భార్య కావచ్చు, నీ భర్త కావచ్చు, నీ పిల్లలు కావచ్చు, దేవుని చేతికి అప్పచెప్పు. జీవము కలిగిన దేవుని చేతుల్లో పడుట భయంకరమని ఫిబ్రవరి 10:31 స్పష్టంగా చెబుతుంది దేవుని సంగమా. పగలంతా మేఘ స్తంభమై, రాత్రంతా అగ్ని స్తంభమై, దినమంతా రెక్కలతో కప్పితివే. పగటిలో మేఘ స్తంభముగా ఉండి, రాత్రిలో అగ్ని స్తంభముగా ఉండి, ఆయన రెక్కలతో కప్పి 40 సంవత్సరాలు ఐగుప్తనే లోకమనే పాపము శాపము నుంచి వాగ్దాన భూమికి చేర్చిన దేవుడు ఎర్ర సముద్రం వారిని అడ్డు చేయలేకపోయింది, ఎరికో గోడని వారిని అడ్డు చేయలేకపోయింది దేవుని సంగమా. నన్ను వదిలేసిన ఆమేన్. స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఈ సౌండ్ కూడా నిన్ను దేవునికి అప్పచెప్తే వారి సిలువలో మన కొరకు వెలిగిన దేవుడు ఆయన. మనుషుల మోసంలో ఉండాలని స్పష్టంగా చెబుతుంది. దేవునికి బలిగా కానుకగా అర్పించుకున్నాడు. ఎండిపోయిన నీ జీవితం, ఎండిపోయిన నీ ఆరోగ్యం, ఎండిపోయిన నీ సమాధానం ఆయనే దేవుడు, ఆయనే నజరేయుడైన యేసు. కాలాలు మారినా, మనుషులు మారినా, అధికారులు మారినా, మారుని దేవుడు ఆయన, మరువని దేవుడు ఆయన, దేవుడు ఆయన. సాధ్యమే 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 నా యేసుకి సమస్తము సాధ్యమే 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 నా ప్రియునికి సమస్తము సాధ్యమే సాధ్యమే నా యేసుకి సమస్తము సాధ్యమే 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 నా ప్రియునికి సమస్తము ఎండిన ప్రతి మోడును మరణాశి గురించును నా దేవునికి సమస్తము సాధ్యమే ఎండిన ప్రతి మోడును మరణాశి జీవితాన్ని, నీ కుటుంబాన్ని, ఎండిపోయిన నీ ఆశీర్వాదాన్ని, నీ ఆరోగ్యాన్ని దేవుని చేతిలో అప్పచెప్పు. విలువే లేని నా జీవితం నీ చేతిలో పడగానే అది ఎంతో విలువని నాకు చూపితివే. ఆమేన్. హల్లెలూయా. జీవము లేని నాలో నీ జీవము నింపుటకు నీ జీవితాన్ని ధారపోసితివే. చేతులు తట్టి దేవునికి స్తోత్రం చెప్పాలా. చేతులు తట్టి, ప్రభా నా జీవితాన్ని అప్పచెప్తున్నాను ప్రభా. మోడు బారిన నా జీవితం మరలా చిగురించగలదా? నేను మరలా నవ్వగలనా? మరలా నేను బాగుపడగలనా? మరలా నా గ్రామంలో, నా కుటుంబంలో, నా జీవితం, నా కుటుంబం మరలా సమాధానముగా కలగదా అనే ఒక నిరీక్షణ లేని జీవితం ఈ వాక్యం అయితే అన్ని కూడా దాంట్లో అడుగుంటున్నాయి ప్రభా. ఈనాడు నాకు నా జీవితాన్ని అప్పచెప్తున్నా ప్రభా. ఎన్నిక లేదు నా గ్రామంలో, నా కుటుంబం ఎన్నిక లేదు, నా రక్త సంబంధంలో నా కుటుంబం, నా జీవితం ఆరోగ్యంలో కావచ్చు, ఆశీర్వాదంలో కావచ్చు, సమాధానంలో కావచ్చు, ఆర్థిక పరిస్థితిలో ఏదైనా కానీ మరలా చిగురింప చేసే దేవుడు అని, జీవం ఆరిపోయినా, నా ఆత్మ ఆరిపోయినా నా కొరకే నీ జీవితాన్ని దారిపోసి మరలా వెలిగించడానికి వచ్చి సేవకులు మరుగు చేసి మాట్లాడిన తండ్రి రాజా గొప్ప చెప్తున్నారు. రెండవ దినాన ఈ నాతానియేలు మహోత్సవములు, పండగలని ఇంకొక భాషలో చెప్పొచ్చు. దేవుని సంగమా, వచ్చిన మనం అందరూ కూడా కొంతమంది పండగ చేసుకోలేని స్థితిలో ఉండొచ్చు. ఇలా పండుగల మహోత్సవాలు పెడితే అందరూ కూడా వచ్చి సంతోషముగా ఈ సంతోషంలో అందరూ పాలు పొందాలా, అందరూ దేవుని రాజ్యానికి వారసులు అవ్వాలనే పండుగ చేసుకోవాలని అటువంటి వారి కొరకు మన బ్రదర్ రామిరెడ్డి గారు నాతానియేలు మినిస్ట్రీ తరపున అందరూ ఆహ్వానించుంటున్నాడు.
ఈ సత్యాలు విన్నా ఇవన్నీ మాల్లో చిక్కవు, ఎక్కడ అంగళ్ళలో చిక్కవి, ఇవి బజార్లో చిక్కవి. ఇవి ఈ రక్షణ గురించిన మాటలు విని దేవుని సంగమా, దేవుడు ఏర్పరచుకున్నాడు. ఇక్కడ మూలరాయిగా ఆయన బాతినాడు, ఆయన మీద సంగమ కట్టినాడు, ఆయన ద్వారా మాట్లాడుతున్నాడు, ఆహ్వానిస్తున్నాడు. వచ్చిన మనము రక్షింపబడాలా. వచ్చినలాగా వెళ్ళేది దేవునికి ఇష్టం లేదు. అందరూ కూడా 2 చేతులు పైకెత్తి, ప్రభా నా జీవితానికి అప్పచెప్తున్నా ప్రభా, విలువలేని జీవితం, మోడుబారిన జీవితం, నా కుటుంబం ఏమి లేని జీవితం ప్రభా నీకు అప్పచెప్తున్నా ప్రభా. మరలా చిగురింప చేసే దేవుడివి నీవని, మారానే చేదైన నా జీవితాన్ని మధురముగా మార్చగలిగిన దేవుడు మీరని, ఆరిపోయిన నా ఆత్మను మరలా వెలిగించి తల్లి అనే ఏదైనా తోటకి చేర్చే దేవుడు మీరుగా ఉంటున్నారు. అప్పచెప్తున్నాను ప్రభా, అప్పచెప్తున్నాను ప్రభా, అప్పచెప్తున్నాను ప్రభా. అలాగే మీ నొప్పులు బాధలు ఎక్కడికున్నా అలాగే చేతులు పెట్టుకొని నోటితో మీరు రక్షింపబడాలంటే ఏమో చేయకూడదు. రోమా 10:9-10 ఏమంటుందంటే, యేసుక్రీస్తు ప్రభువాని నీ నోటితో నువ్వు ఒప్పుకుంటే దేవుడు ఆయనను మృతుల్లో నుండి ఆయనను లేపినాడని నీ హృదయమందు విశ్వసిస్తే ఇదే సమయంలో నీకు రక్షణ కలుగుతుంది. ఎవరెవరికి రక్షణ లేదు, ప్రభా నా నోటితో నిన్ను ప్రభువుగా అంగీకరిస్తున్నాను ప్రభా, నాలో వచ్చి నీ ప్రభుత్వంలో నన్ను పరిపాలన చేయడానికి ప్రభా నన్ను పరిపాలించండి ప్రభా, నువ్వు ప్రభుగా నోటితో ఒప్పుకుంటున్నాను ప్రభా, హృదయమందు విశ్వసిస్తున్నాను ప్రభా, చనిపోయి 3వ దినమైన మృతుల నుంచి దేవుడు నిన్ను లేపినాడని ప్రభా. ఈ సమయం మీరు ఆ విధంగా చెప్పినట్లయితే మీరుండే స్థలంలోనే మీకు రక్షణ ఇదే సమయం అందే, ఇదే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం అని 2 కొరింథీ 6:2 స్పష్టంగా చెబుతుంది దేవుని సంగమం. ఈ సందు కూడా అందరూ ఎక్కడ నొప్పులు బాధ అక్కడ చేపెట్టుకొని ఏకీభవించండి, ఏకీభవించండి, ఏకీభవించండి. యెషయా 60:20 చెబుతుంది, ఈ దినం నుంచి నీ దుఃఖ దినములు సమాప్తంలో అయిపోతాయి. ఓ హల్లెలూయా షబాల రదలబరిబా. దేవుని ఆత్మ మిమ్మల్ని చూస్తున్నాడు. మనుషులు ముఖాన్ని చూస్తారు, వేషాలను చూస్తారు, హైట్ వెయిట్ చూస్తారు, కానీ దేవుడు హృదయాన్ని చూస్తాడు. దేవుని సంగమా, నీ కన్నీళ్లు చూస్తున్నాడు, మీ బాధలు చూస్తున్నాడు, మీ వేదన చూస్తున్నాడు. ఈ సంగతి మిమ్మల్ని విడిపించడానికి ఈ యొక్క ప్రతిపాడు గ్రామంలో నతానియేల్ ఆ మినిస్ట్రీస్ తరపున జరుపుతున్న ఈ మహోత్సవాలకి ఆయన వచ్చుంటున్నాడు. అప్పచెప్పండి, మిమ్మల్ని మీరు అప్పచెప్పండి, అప్పచెప్పండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. దయగల తండ్రి మీకే స్తోత్రాలు ప్రభా. అవును తండ్రి ప్రభా, మీకే ఘనత మహిమ ప్రభావములు. మహోత్సవాల గురించి చెప్పాలనుకున్నాం, కానీ నా ప్రభా సమయం లేక రాయన, అప్పుడు కూడా నాయన ఎంతో సమయం అయిపోయింది ప్రభా. సహోదరులు ప్రోత్సాహం వల్ల అల్ప సేవకుని యొక్క సాక్ష్యం ద్వారా ప్రభా కొన్ని మాటలు మీరు చేసినటువంటి కార్యాలు ప్రభా, నీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభా, ఏది లేదు నాయన. అల్ప సేవకుని నా తండ్రి ఒక పరిచర్లో 4 చనిపోయినారని బ్రతికించినారు. 2 మూగోళ్ళు ఆడబిడ్డల్ని 7 సంవత్సరాల బిడ్డలను మాట్లాడించినారు ప్రభా. క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్ నుంచి, పక్షవాతం నుంచి నాయన అపోస్తలులు ఏవి చేసినా అన్ని కూడా చేసినారు. విలువలేని నాయన దెబ్బల బారేసిన ఎరువు కాదన్నా నన్ను ప్రభా. ఎవడు రావిడికి యేసుని పేరు పెట్టిందన్న నన్ను ప్రభా నీ చేతిలోకి రాగా ప్రభా స్వస్థత విడుదలనేది ప్రభా మొట్టమొదటిగా అది ఇచ్చి ఎబ్రి 2:4 అదే మాట చెప్తున్నది ప్రభా. ఆయన సూచక కార్యములు, మహత్కార్యముల ద్వారా అవి చేస్తూ దేవుని వాక్యాన్ని బోధించినాడని. ఎస్ మైటీ హోల్ స్పిరిట్ జీవాధిపతి ఆయన ఎంతో ప్రయాసముతో నాయన మా సహోదరుడు మీరు ఏర్పరచుకున్న నా తండ్రి సహోదరుడు, డబ్బులు నాయన దానికి విలువ లేదు ప్రభా. దేవా మీకే స్తోత్రాలు. వయసు అంతా పోయినాక ఏమి సార్ నేను సేవ చేసేది, వయసు ఉండేటప్పుడే సేవ చేసాలి, దేవుని కొరకు ఉపయోగపడాలా, ఆ దాహాన్ని పెట్టినా ప్రభా. జీవాధిపతి మీకే స్తోత్రాలు. అభిషేకించి తండ్రి మీరు నడిపిస్తున్నారు, మీకు స్తోత్రాలు. ఈ నతానియేల్ మినిస్ట్రీని ప్రభా మేము ఆశీర్వదిస్తున్నాం ప్రభా, మీరు ఆశీర్వదించండి. అనేకులు నా ప్రభా ఇచ్చిన దర్శనాన్ని బట్టి ప్రభా ఈ నతానియేల్ మినిస్ట్రీకి రావడానికి, అనేక స్థలాల్లో సంఘ స్థాపనలు అవడానికి ఆయనకి ఇచ్చిన నమ్మకమైన యవనస్తులు కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి సంఘ పెద్దలు కావచ్చు, ఆయన నమ్మకమైన ఒక సేవకులుగా వారిని మార్చండి. స్త్రీలు కూడా అనేక తలాంతులు ఉంటున్నాయి ప్రభా, మీరు బయలుపరుస్తున్నారు. కానీ నాయన నీ చేతులకి ఉపయోగపడడానికి నీ చేతులకి రాని పరిస్థితులు. జీవాధిపతి మీకే స్తోత్రాలు. ఈ 2వ దినాన్ని కూడా ప్రభా నతానియేల్ మినిస్ట్రీ మీరు ఆశీర్వదించినారు, మీకు స్తోత్రాలు ప్రభా. జీవాధిపతి
సమయమైందని ప్రభా నా దేవా నా తండ్రి మీకే అయినను తండ్రి నాయన సహోదరుడు ద్వారా మీరు ప్రోత్సాహపరిచి నాయన అక్కడిగా సాక్ష్యమన్నా చెబుదామని నా దేవా సాక్ష్యము ద్వారా నాయన ఈ సందు కూడా ఎంతోమంది నాయన ఆదరింపబడినారని బలపరచబడినారని విడుదల స్వస్థత పొందినారని ప్రభా వారి కన్నులు తెరవబడినాయని తండ్రి నాయన శరీరం మనకు రుణము కాదని శరీర ప్రకారం జీవితం మరణమని ఆత్మీయ జీవితం అది జీవమని ప్రభా మీరు మాట్లాడినారు మీకు స్తోత్రాలు. ఎంతమంది తమ జీవితాలని నీకు అప్పచెప్పినారో ఇదే సమయమందు ప్రభా వారిని మీరు రక్షించిన ఆయన వారు నాయన ఇక ముందుకు నాయన నేను అధికముగా తెలుసుకోవాలంటే దేవుని సన్నిధిలోనే సంపూర్ణ సంతోషం ఉందని కీర్తన 16:11 నాయన మేము చదువుతున్నామే మీకు స్తోత్రాలు. సంఘానికి రావడానికి కూడా మీరు సాయంత్రం రేపటి దినమందు జరిగే 3వ దిన నా తండ్రి ఈ నతానియల్ మినిస్ట్రీస్ ఆ యొక్క నా తండ్రి నాయన ఆ మహోత్సవం 3వ దిన నా తండ్రి ఇంకా అనేకలు రావడానికి కూడా మీరు సాయం చేయండి. ఏదో నా తండ్రి నాయన పని లేక నాయన వీరినందరినీ పిలుచుకొని ప్రభా నా తండ్రి నాయన అన్ని కూడా చూసి పంపించేది నాయన పని లేక కాదు ప్రభా నీ రాజ్యానికి నాయన వారసులుగా చేయాలని రెండవ మరణమనే అగ్ని గుండము నుంచి నాయన వీరిని ప్రాణాలని ఏ విధము చేతనను రక్షించాలో నాకు ఇచ్చిన అభిషేకాన్ని బట్టి నాకు ఇచ్చిన దర్శనాన్ని బట్టి తల్లి గర్భంలో రూపింపబడక మునిపే నన్ను ఎన్నుకున్న విధానాన్ని బట్టి అనేకులు నా ప్రాణం ద్వారా వారిని రక్షించి దేవుని రాజ్యానికి వారసులుగా చేయాలని అన్ని కూడా నా తండ్రి నా ప్రభా ఈ డబ్బంతా కూడా ఒక పెంటగా ఇస్తున్నాడు ప్రభా అవసరమా ప్రభా కానీ నాయన మీరు నడిపిస్తున్నారు మీకు స్తోత్రాలు. ప్రస్తుతం నాయన శబల రదలరి ఆందరి బౌదరబ అల్పం నాయన ఆరంభం నాయన అల్పమే ప్రభా అయితే ముగింపు సంపూర్ణం అంటున్నారు. మీకే స్తోత్రం. థ్యాంక్ యూ మైటీ హోల్ స్పిరిట్, థ్యాంక్ యూ మైటీ హోల్ స్పిరిట్, థ్యాంక్ యూ మైటీ హోల్ స్పిరిట్. ఆయన సహోదరికి ఇచ్చిన తోడు బిడ్డల్ని కుటుంబాన్ని ఆయన జొతలో ఉన్నటువంటి నా దేవా నాయన యవనస్తుల్ని సంఘ పెద్దలను అందరినీ మీరు ఆశీర్వదించండి. వచ్చిన ప్రతి బిడ్డలను కూడా ఈ రాత్రి కాల సమయంలో ప్రభా ఓపికతో నీ మాటలు వింటున్నా ప్రభా నాయన నా తండ్రి నాయన వారి మనోనేత్రాలు తెరిచినందుకు మీకు స్తోత్రాలు. జీవాధిపతి మీకే స్తోత్రాలు. ఒక్కొక్కరిని మీరు ముట్టండి ప్రభా. దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ ఒక్కొక్కరి మీద దిగి వచ్చును గాక. యేసయ్య నామమున ఎవరెవరైతే నీకు అప్పచెబుతున్నారో వారిలో ఉండే తలాంతులు బయటకు వచ్చును గాక. మోడుబారిన జీవితాలు మార్చబడును గాక. ప్రభా ఎన్నిక లేని వారు ఎన్నికగా చేయబడుదురు గాక. మహిమ లేని వారు మహిమకు వచ్చుదురు గాక. ఆర్పబడిన ఆత్మ మరలా వెలిగింపబడును గాక. యేసయ్య నామమున సంఘములో సజీవ సాక్షులుగా వీరందరిని నిలబెట్టండి. ఇది మొదలుకొని వీరి కుటుంబంలో వీరి జీవితంలో వీరి మాటల్లో వీరి తలంపుల్లో వారి క్రియల్లో అన్నిటిలో కూడా ప్రభు ఒక మార్పును దయచేసి ముందు ఈ విధంగా ఉన్నారు, ఇప్పుడు ప్రభువుని నమ్ముకున్నారు కనుక ఎంతో సంతోషముతో సమాధానముతో ఆ నిత్య జీవానికి అంత వారసులైనారు అని నీ తండ్రి మీకే స్తోత్రాలు. వీరిని చూసి అనేకులు చెప్పడానికి సాయం చేయండి. పడుతున్న ప్రయాసం వ్యర్థం కాకున్నట్లు కృప చూపండి, కనికరించండి. వచ్చిన ప్రతి బిడ్డల్ని వేదిక మీద ఉన్న సేవకుల్ని వారి సేవని వారి పరిచర్యల్ని వారికి ఇచ్చిన సంఘాలని ఆత్మల్ని వారికి ఇచ్చిన తోడు బిడ్డల్ని విశేషముగా మేము ఆశీర్వదిస్తున్నాం ప్రభా. ఎస్ మైటీ హోల్ స్పిరిట్ హల్లెలూయా. రాజా మీకే స్తోత్రాలు తండ్రి, మీకే స్తోత్రాలు. ఆశీర్వదించి దీవించి క్షేమకరంగా నాయన తీసుకొచ్చినారు. మరలా వెళ్ళొచ్చుడుగా క్షేమకరంగా వారు గుడారాలు చేరి నేను స్తుతిస్తూ గణపరుస్తున్నా తండ్రి. నాయన సాక్ష్యం ద్వారా చెప్పబడిన కొన్ని మాటలు హృదయంలో పదిలమై 30 60 100 ఫలింప చేయండి. ఎస్ మైటీ హోల్ స్పిరిట్ ఆశీర్వదించండి, దీవించండి. స్వస్థత లేని వారికి స్వస్థత, సంతానం లేని వారికి సంతానం, అప్పుల బాధలు ఉండే వాళ్ళని అప్పుల నుంచి విడిపించండి. యేసయ్య నామమున చెరలో ఉన్నటువంటి బంధకాల్లో ఉన్నటువంటి వారు నాయన నా తండ్రి ఓ బంధకములలో పడి ఉండి ఓ నిరీక్షణ కలిగిన వారులారా మీ కోటకు మరలా రిటర్న్, మీ సంతోషానికి మరలా, మీ సమాధానానికి మరలా, మీ ఆరోగ్యానికి మరలా, మీ ఆశీర్వాదానికి మరలా, ఆత్మీయ జీవితానికి మరలా. ఎస్ లార్డ్ జీసస్ ఆ కార్యాలు మీరు చేయండి. ఈ నతానియల్ మినిస్ట్రీ మహోత్సవాలకు వెళ్ళిన ఈ 3 దినాల్లో దేవుడు నాతో మాట్లాడినాడు, నన్ను బలపరిచినాడు, విడిపించినాడు, స్వస్థపరిచినాడు, ఒక మనిషిగా తీర్చిదిద్దినాడు. ఆరిపోయిన నా జీవితాన్ని, మోడుబారిన నా జీవితాన్ని మరలా చిగురింప చేసినాడు. ఇక బ్రతుకటైతే క్రీస్తే నాయందు, సావైతే దేవుని రాజ్యానికైనా తీర్మానంతో జీవించడానికి సాయం చేయండి. ఆశీర్వదించండి, దీవించండి. రేపు జరగబోయే కూడికిని కూడా మీరు ఆశీర్వదించి రానైన సేవకులను కూడా నా తండ్రి నడిపించండి ప్రభా. అందరూ సకాలానికి నాయన ఏదో ఆరి తీరొచ్చేది కాదు కానీ నా ప్రభా జీవాధిపతి మీకే స్తోత్రాలు. సకాలానికి రావడానికి కూడా సాయం చేయండి. ఆశీర్వదించి దీవించమని నజరేయుడైన యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. అందరూ ఆమేన్, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. అందరూ
నా అంతరంగమునున్న సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆమేన్, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసమును, సమాధానమును, ఆరోగ్యమును, ఆశీర్వాదమును, దేవుని రక్షణ కాపుదల ఈ నతానియేల్ మినిస్ట్రీస్ మహోత్సవములకి 2వ దినం వచ్చిన ప్రతి బిడ్డలతోనూ, దేవుడు వారికి ఇచ్చిన పిల్లలతోనూ, వారి కుటుంబంతోనూ, వారు చే పనిబాట్ల బిజినెస్లతోనూ, వేదిక మీద ఉన్న సేవకులతోనూ, వారు చే పరిచర్యలతోనూ, వారి కుటుంబంతో, దేవుడు వారికి ఇచ్చిన పిల్లలతోనూ, సకల పరిశుద్ధులతోనూ ప్రభుత్వ పర్యంతరం సదాకాలం తోడేండి ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. Thank you, mighty Holy Spirit.